అందరికీ నమస్కారం. నా పేరు నాగరాజ్, సిద్ధ డాక్టర్ని. మనం ఈరోజు ఈ చిన్న వీడియోలో నేలవేము గురించి, దాని యొక్క ఉపయోగాల గురించి మనం తెలుసుకుపోతున్నాం. ఈ నేలవేముని ఆండ్రోగ్రాఫిన్ పానిక్యులేటా అంటారు. ఇది శాస్త్రీయ నామం. ఎందుకంటే శాస్త్రీయ నామం ఎందుకు చెప్తున్నానంటే, మనం వేరు ప్రాంతాలు వేరు పేర్లతో పిలుస్తారు. మనకి ఆ నేలవేము అంటే అక్కడ ఆ వేరే పేరుతో పిలుస్తారు, మనకు తెలియదు. కాబట్టి అక్కడ లోకల్గా పిలిచేటువంటి ఆ పేరుని మనం దానికి శాస్త్రీయ నామం ఏదని తెలుసుకున్నప్పుడు మనం దీన్ని గుర్తించడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క శాస్త్రీయ నామం తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అందుకే చెప్తున్నాను. దీని యొక్క శాస్త్రీయ నామం ఆండ్రోగ్రాఫిన్ పానిక్యులేటా అంటారు. ఇంగ్లీష్లో కింగ్ ఆఫ్ బిట్టర్స్ అంటారు. అదేవిధంగా తెలుగులో మనకు తెలిసినలాగే నేలవేము అంటారు. దీంట్లో మనం వాడుకోదగినటువంటి భాగం ఏంటంటే సమూలం దీన్ని వాడుకోవచ్చు. అన్నీ కూడా వేరుకా నుంచి సమస్తం దీంట్లో వాడుకోవచ్చు అన్నమాట. దీన్ని శరీరంలో వాపుల విషయంలో వాపులు వచ్చినప్పుడు ఏ రకమైన వాపు, దెబ్బల వల్ల వాపు కావచ్చు, లేదంటే ఇంకా ఇన్ఫెక్షన్ వల్ల వాపులు కావచ్చు, దాంట్లో దీన్ని వాడుకోవచ్చు అనమాట. చూర్ణం చేసి దాంతోపాటు సమానంగా శొంఠి పొడి కలిపి దానికి ఒక చెంచా మోతాదుగా శరీరం 3 పూట్లుగా తీసుకున్నట్లయితే ఆ యొక్క వాపులన్నీ తగ్గుతాయి. అలాగే చక్కెర వ్యాధి, షుగర్లో, డయాబెటిక్ కండిషన్లో కూడా దీన్ని అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఒక 1/2 చెంచా మోతాదుగా మంచినీటితో కలిపి తీసుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్ వచ్చి షుగర్ అనేది కంట్రోల్గా ఉంటుంది. అదేవిధంగా లివర్ సంబంధించినటువంటి లివర్ వాపులో కావచ్చు, అదేవిధంగా లివర్ పెరుగుదలలో కావచ్చు, దాంట్లో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. దానిలో కూడా దీన్ని చూర్ణం తీసుకోవాలి. అలాగే అన్ని రకాల చర్మ వ్యాధులు, ముఖ్యంగా సోరియాసిస్లో అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. దీని చూర్ణాన్ని నేరుగా తీసుకోవచ్చు, లేదంటే దీంతో చూర్ణంతో పాటు అనేక రకాలైనటువంటి ఇతర మూలికలు ఉన్నాయి. ఆ యొక్క నేలవేముతో కలిపి వాటిని కూడా కలిపి తీసుకున్నప్పుడు ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఒక్కటి తీసుకున్నా కూడా పనిచేస్తుంది. మరి వైరల్ జ్వరాలు మాత్రమే కాదు, కానీ అన్ని రిలేటెడ్ జ్వరాలన్నింటిలో కూడా ఇది ఒక కాంబినేషన్లో. వైరల్ జ్వరాలు ముఖ్యంగా దీని ఒక్క మాత్రమే తీసుకోవచ్చు. మిగిలిన జ్వరాల్లో కూడా దీని ఒక్క డెంగ్యూ జ్వరాలు తప్ప మిగిలిన అన్ని జ్వరాల్లో అద్భుతంగా పనిచేసే ఒక ఫార్ములేషన్ ఇప్పుడు చెప్తాను చూడండి. దీంతో పాటు ఈ నేలవేముతో పాటు తిప్పతీగ, తులసి, ఆ తర్వాత శొంఠి లేదంటే అల్లము, మిరియాలు, పసుపు, ఈ ఒక ఆరు రకాలైనటువంటి వస్తువులతో పాటు మూలికలతో పాటు ఆ యొక్క శరీరంలో వేడి తగ్గడానికి ధనియాలు, అదేవిధంగా తెల్లగడ్డ, వెల్లుల్లిపాయ అంటారు, అవన్నీ కూడా కలిపి మనం ఒక కషాయంలాగా చేసి తాగినప్పుడు అద్భుతంగా అనేక రకాలైనటువంటి అన్ని జ్వరాల్లో తగ్గుతుంది, ఒక్క డెంగ్యూ జ్వరంలో తప్ప. ఎందుకంటే డెంగ్యూ జ్వరంలో సిమ్టమ్స్ అనేది హెవీగా ఉంటుండేది. జ్వరం అయితే బాడీ పెయిన్స్ అయితే అదేవిధంగా మెయిన్గా అందులో ప్లేట్లెట్ కౌంట్స్ అనేది డౌన్ తగ్గిపోతాయి. కాబట్టి ఆ కండిషన్లో మనం జ్వరం తగ్గించుకోవాలి, శరీరం వేడి తగ్గించుకోవాలి, అలాగే ఆ యొక్క ప్లేట్లెట్ కౌంట్ పెంచుకోవడానికి అదే వేరే ట్రీట్మెంటు. ఆ యొక్క దాంట్లో కాక మనం మిగిలినన్నింటిలో కూడా ఈ యొక్క మూలికని వాడుకోవచ్చు. ఆ యొక్క నేను చెప్పినట్లుగా నేలవేము, తిప్పతీగ, తులసి, అల్లము లేదంటే శొంఠి, మిరియాలు, పసుపు, వెల్లుల్లిపాయ, వీటన్ని కాంబినేషన్లో కషాయం చేసి తాగినట్లయితే అద్భుతంగా ఏ రకమైనటువంటి జ్వరం కూడా తగ్గుతుంది. ఇది చూడండి నేలవేము. ఇది చూడడానికి మిరప చెట్టు లాగే ఉంటుంది. చూడండి ఆకులు కూడా అలాగే ఉంటాయి. దీనికి చూడండి ఇది తెల్ల పూలు వస్తున్నాయి. చూడండి ఇది వర్షాకాలంలో ఒక రకం ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలంలో నీళ్లు బాగా అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇది పచ్చగా ఆకులు పెద్దగా ఉంటాయి. అదే ఎండాకాలం వచ్చేటప్పటికి మొత్తం చాలా వరకు ఎండిపోయి చూడండి ఈ విధంగా పూర్తిగా ఆ రెమ్మల్లో ఆ యొక్క చిన్న ఇది తప్ప, పూలు తప్ప మరి ఏమి ఆకులను చాలా వరకు తగ్గిపోతాయి. చూసారా? ఈ విధంగా దీన్ని అద్భుతంగా మనం వాడుకున్నట్లయితే మరి ముఖ్యంగా దీని యొక్క ఉపయోగము ఆ యొక్క అప్పుడప్పుడు స్త్రీలలో నెలసరిలో విపరీతమైన బాధతో బాధపడిపోతుంటారు. ఆ యొక్క కడుపు నొప్పి వస్తుంది అన్నమాట. అప్పుడు ఆ టైంలో దీన్ని ఈ యొక్క చూర్ణానికి, ఈ యొక్క నేలవేము చూర్ణానికి, లేదంటే పచ్చిగా దొరికితే కూడా పర్వాలేదు, ఆ పచ్చిగా దొరికిన చూర్ణకు ఒక 7-8 మిరియాల గింజలు కలిపి ఒక చిన్న గోలిగుండ అంటే ఒక టేబుల్ స్పూన్ మోతాదుగా ఆ యొక్క మెన్సెస్ ఎప్పుడైతే కడుపు నొప్పి వస్తుందో ఆ టైంలో మనం కడుపులో తీసుకున్నాం వెంటనే ఒక 2-3 నిమిషాల్లోనే ఆ యొక్క కడుపు నొప్పి అనేది తగ్గడం జరుగుతుంది. అంత అద్భుతంగా పనిచేసేటువంటి ఇది మూలిక. అంత అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని చూసి అందరూ ఉపయోగించుకోవాలని. ఇది అన్ని ప్రాంతాలు దొరకకపోవచ్చు, దొరికినప్పుడు దొరుకుతుంది. లేదంటే ఇది ఆయుర్వేదిక్ షాపులో నేలవేము చూర్ణం రూపంలో దొరుకుతుంది. అలాగే సమూలంగా కూడా మీకు అందుబాటులో ఉంటుంది. చూసి వాడుకోవాలని. అదేవిధంగా మాకు సూలూరుపేటలో షాప్ ఉంది, ఆయుర్వేదిక్ షాపు. మీకు అవసరమైతే అక్కడ మా దగ్గర ఈ విధంగా కలెక్ట్ చేసి నేను దాన్ని చూర్ణం చేసి ఉంచుంటాను. అవసరమైన తీసుకొని వాడుకోవచ్చు. మరొకసారి అందరికీ నమస్కారం.